ఆంధ్ర పూతరేకులు కాకినాడ కాజా ఎంత ప్రత్యేకమో భైంసా పట్టణంలో గేవర మిఠాయి అంత ప్రత్యేకం. సంక్రాంతి పండుగ సీజన్లో సందడి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించని రాజస్థానీ రకం స్వీట్ గేవర. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ మిఠాయిని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి ఈ గేవర ప్రత్యేకతలేంటి, ఎలా తయారు చేస్తారు, ఏ పదార్థాలను వాడతారో తెలుసుకుందాం. కేవలం భైంసా పట్టణంలో ప్రతి సంక్రాంతికి తయారై నోరూరిస్తోంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఈ స్వీట్ తినని వారుండరు. సంక్రాంతి రోజు స్వీట్ తినడం రివాజుగా మారిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా రాజస్థానీలు భైంసాలో స్థిరపడ్డారు. ఇక్కడ వారితో మమేకమైన వారికి ఈ మిఠాయిని పరిచయం చేశారు. మైదాపిండి, వనస్పతి, పాలు, నెయ్యి, చక్కెరతో కమ్మగా తయారయ్యే గేవర దాదాపు 45 ఏళ్ల కిందట భైంసా పట్టణ ప్రజలకు పరిచయమైంది. बालाजी गोपाल कमला टाकी के सामने भगत सिंह चौक पे और अपने को कैसा है ये आंध्रा में अपना पुतरेकलू और काकीनाडा कैसा रहता, अपने भैंसा में ऐसा घेवर फेमस रहता. मलाई घेवर बहुत अच्छा रहता है, उसमें अपन 3 क्वालिटी बनाते. और कैसा है ये जो घेवर बनाते ना, इसको मलाई घेवर फर्स्ट में अपन थोड़ा घी गर्म करके उसको थोड़ा ठंडा अच्छा फेंट के मक्खन बना के उसके बाद में उसमें थोड़ा दूध डाल के उसके बाद में मली लगाते अपन घेवर का, थोड़ा उसमें मैदा मिला के वो बनाने के बाद में कैसा रहता, पूरा अपना घी में उसको फ्राई करते. पूरा फ्राई करने के बाद में एक 10-15 मिनट में एक निकलता है एक पीस. और ऐसा है अपना बहुत फेमस है घेवर यहाँ का, बालाजी गोपाल से अपना. కేవలం సంక్రాంతి పండుగ సీజన్లోనే ఈ రకం స్వీట్ దొరుకుతుంది. పండుగ రోజుల్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ తయారు చేసే గేవర తెలంగాణలోని పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాలు దాటుకుని అమెరికా, దుబాయ్ లాంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. మేము మా పిల్లలు, పిల్ల పాపలు మా ఫ్యామిలీతోనే వచ్చి ఈ స్వీట్ హోమ్కు ప్రత్యేకంగా గేవర్ స్వీట్ కోసం తినడానికి వచ్చి ఇక్కడ పిల్లలకు తినిపించి మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కూడా పార్సల్ తీసుకుపోతాము. ఈ ముఖ్యంగా ఇది జనవరి మాసంలో ఈ సంక్రాంతి పండుగ సీజన్లో ఎక్కువగా ఈ స్వీట్ని ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసి అమ్ముతారు. దీంతో మేము దీంతో పాటు మా బంధువులకు కూడా పార్సల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రాలో పూతరేకులు ఏ విధంగా అయితే ఫేమస్, కాకినాడలో కాకినాడ కాజా ఎట్లా ఫేమస్, ఇక్కడ మా బైంసా పరిసర ప్రాంతంలో గేవర్ అనే స్వీట్ చాలా ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది. ఇది చాలా తినడానికి చాలా మధురంగా ఉంటుంది. కాబట్టి మేము మా పిల్ల పాపలు ఎప్పుడు దీన్ని తింటూ బంధువులకు పార్సల్ చేస్తూ ఉంటాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ స్వీట్కి మలాయి కలిపి మలాయి గేవరను సైతం తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ప్రస్తుతం ఈ స్వీటు న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా తినాలి అన్నంత ఆనవాయితీ అయిపోయింది. అయితే ఈ మిఠాయిలను నిర్మల్ జిల్లాకి ఆనుకుని ఉన్న నిజామాబాద్లో సైతం తయారు చేస్తున్నారు.